ముందుగా అందరికీ జై భీమ్. నా పేరు అజయ్ బాబు. నేను ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. విషయం ఏమనగా, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి గ్రాడ్యుటీ అమౌంట్ అనేది చాలా కీలకమైనది. దాంట్లో మరణించిన వారికి, అలాగే రిటైర్డ్ అయిన వారికి, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పిల్లలకి ఇచ్చిన వారు అయితేనేది వాళ్ళకి గ్రాడ్యుటీ అమౌంట్ అనేది కంపల్సరీ రావాల్సి ఉన్నది. మున్సిపల్ ఆఫీస్లో ఎటువంటి పనినైనా కానీ వేగవంతంగా జరుపుతారు. వర్కర్లకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఈ విషయం పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన కలెక్టర్ కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ గ్రాడ్యుటీ అమౌంట్ అనేది ముందుగా ఏదైనా కానీ వర్కర్లకు వచ్చేదాని వరకు పోరాడుతూనే ఉంటాము. దీనిపైన ఎటువంటి ఇదైనా కానీ ఎంత దూరం అయినా కానీ తీసుకుని వర్కర్ల న్యాయం జరిగేదట్టే చూస్తాం. కార్పొరేషన్లో వర్కర్లకు సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ కానీ, శాలరీస్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఎటువంటి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ దానిల కోసం ఎంత దూరమైన పోరాటం ఏదైనా చేస్తాం. వాళ్ళ కోసం ఎంతవరకు అయినా న్యాయం కోసం పోరాటం మా అసోసియేషన్. జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. ఏ డిమాండ్ ఉందో మేము జిల్లా కలెక్టర్ గారిని కలవడం కేవలం మన గ్రాడ్యుటీ అమౌంట్ కోసం. దాదాపు ఇప్పటికి ఒక 40 మంది 50 మంది రిటైర్డ్ కావడం జరిగింది. వాళ్ళ కోసం ఆ బెనిఫిట్స్ కోసం కలెక్టర్ని కలవడం జరిగింది. ముందుగా అందరికీ జై భీమ్. నా పేరు కేఆర్ సురేష్ బాబు, ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. ఈరోజు విషయం ఏంటంటే, ముందుగా పత్రికా విలేకరులకి నమస్కారం. విషయం ఏంటంటే, అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపు 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాల వరకు పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వారికి ఈ గ్రాడ్యుటీ అమౌంట్ అనేది వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మన మున్సిపల్ అధికారులు ఎవరు కూడా దాంట్లో నిరక్షరాస్యులు ఉన్నందున ఎవరు అడగపోవడం, అది మున్సిపల్ యాజమాన్యం తెలియజేయాలి. ఎందుకంటే కేవలం చాలా మంది నిరక్షరాస్యులే ఉన్నారు. ఆ గ్రాడ్యుటీ అమౌంట్ గురించి వాళ్ళకి తెలియకపోవడం, అది అధికారులకు కూడా తెలుసో తెలీదో అన్నట్టు ఉంటారు. ఆ గ్రాడ్యుటీ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ గ్రాడ్యుటీ అమౌంట్ మనం అడిగేంత వరకు అధికారులు తెచ్చుకున్నారంటే అంటే కార్మికులు పనిచేయడానికి ఒకటే అంతే అని ఈ గ్రాడ్యుటీ అమౌంట్ గురించి చెప్పడం లేదు. వారి బెనిఫిట్స్ వాళ్ళకు రావాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి కలవడం జరిగింది. ఈ గ్రాడ్యుటీ అమౌంట్ అనేది 1972లో అమలైనప్పటికీ ఇప్పుడు 2026 సంవత్సరము అయినా కూడా అనంతపురం మున్సిపాలిటీలో తెలియకపోవడం ఒక దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరం అయినా కూడా గ్రాడ్యుటీ అమౌంట్ అనేది కార్మికులకు రాలేదంటే ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగే పరిస్థితి అయిపోయింది. ఆ అమౌంట్ వస్తే ఏదో కుటుంబాలు దాదాపు అంటే 100 నుంచి 150 కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళకి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదో దానికి ఉపయోగపడుతుంది. ఆ అమౌంట్ త్వరగా వచ్చేంత వరకు మా ఎస్సీ మున్సిపల్ యూనియన్ తరఫున మేము గట్టిగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, కారుణ్య నియామకం కింద దాదాపు అంటే 20 మంది వరకు జాబ్స్ రావాల్సింది. ఆఫ్కాస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 20 మంది దాదాపు అంటే వాళ్ళ జాబులు నిలబడి వాళ్ళ ఇంట్లో జరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలైనా ఒక ఫైల్ పోయిన తర్వాత ఇంకో ఫైల్, ఆ ఫైల్ వచ్చిన తర్వాతే ఈ ఫైల్ పోవాలి. అది ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు. దానిపైన కూడా కొంచెం కలెక్టర్ గారిని కలవాల్సింది. అది కూడా కలెక్టర్ గారు కలిసి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. ఇంతవరకు అయింది దాదాపు అంటే 20 మంది కారుణ్య నియామకం జరగాల్సి ఉంది. అధికారులు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా చూస్తాం అంటున్నారే కానీ వారి కుటుంబాల గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. అలాంటి ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుటీ అమౌంట్ కూడా తిరుగుతున్నాము. అధికారులు ఎంతవరకు న్యాయం చేస్తారో చూస్తాము. చూసి దీనిపైన కూడా పెద్ద ఎత్తున మా యూనియన్ తరఫున ధర్నా కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. ఈ గ్రాడ్యుటీ అమౌంట్ యాక్ట్ ఆల్రెడీ జీవో కాపీ కూడా ఉంది. ఇది కమిషనర్ గారికి కూడా ఇచ్చాము. దీని గురించి కొంచెం అధికారులు దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని
వారి కుటుంబాలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ జై భీమ్. నేను ఎస్ వెంకట నరసయ్య, ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను. అయితే ఈ మున్సిపల్ వర్కర్స్ అనేది దేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా ఉంటే వాళ్ళ జీవితాలు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకాలైనా కానీ జీవోలు కానీ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా నిర్లక్ష్యము. అందులో మరి ముఖ్యంగా అనంతపురం మున్సిపాలిటీలో ఇంకా నిర్లక్ష్యం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏవైనా సెలవులకు సంబంధించిన జీవోలు కానీ, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ సంబంధించిన జీవో కానీ, ఈపీఎఫ్ కానీ ఏదైనా కానీ సరే వచ్చిన వెంటనే ఇక్కడ ఇంప్లిమెంట్ జరగడం లేదు. ఎవరో ఒకరు దాన్ని వెతికి కనుక్కొని మళ్ళీ తీసుకొని పోయి ఆఫీసుల్లో అధికారులకు వినతి రూపంలో సమర్పించేంత వరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇది చాలా నిర్లక్ష్యం. ఇలాగా అంటే వాళ్ళంతకు వాళ్ళు ప్రభుత్వం జియో కాపీ ఇచ్చేటప్పుడు అన్ని అధికారులకు అన్ని కలెక్టర్లకు ఇస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ పోయి మేము గుర్తు చేసేంత వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇది చాలా బాధాకరం. ఇలాగ మున్సిపల్లో ఎక్కువ శాతం చదువుకొని వాళ్ళు ఉన్నారు. ఆ జియో కాపీని వాళ్ళు కనుక్కోవడము, దాన్ని ఎవరికి ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టము. ఇది అంటే పద్ధతి సరిగా జరగడం లేదు. ఇలా ఇందులో భాగంగానే ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ చాలా సార్లు ప్రభుత్వం ఇచ్చిన జియో కాపీలన్నీ కమిషనర్లకు ఇవ్వడము, ఇంప్లిమెంట్ చేయమని చెప్పడము ఇలాగ జరుగుతూ ఉంది. అనంతపురం మున్సిపాలిటీలో చాలా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ, తర్వాత సర్వీస్ లో ఉన్నట్లుగా చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చాలా నిర్లక్ష్యం 3 సంవత్సరాలు కావస్తా ఉంది. వాళ్ళు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని పనిచేసి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, దిక్కులు కోల్పోయిన వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటే ఏమాత్రము పట్టించుకోవడం లేదు. గతంలో ఉద్యోగాలు ఇచ్చారు మానవతా దృక్పథంతో, అలాగే ఇవ్వమని కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తున్నాం, కమిషనర్లకు అందరికీ ఇచ్చాము. ఇంకా చాలా ఫైళ్ళు అయితే ముందుకు సాగడం లేదు. కార్మికులు పని చేసుకొని మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగడము చాలా భారంగా ఉంది. ఇవన్నీ వాటిని గమనించి వెంటనే పనులన్నీ చేయాలని మేము కలెక్టర్లకి వినతి పత్రం ఇచ్చాము. ఒకవేళ ఇక ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆఫీసుని ముట్టడి చేయడము, మా నిరసన ద్వారా ఆ పనులు జరిగించుకునే కార్యక్రమం చేస్తాము. ఈ గతంలో కూడా ఎక్స్గ్రేషియా జీవో సంబంధించి 2018లో జీవో రిలీజ్ అయితే అనంతపురం మున్సిపాలిటీలో 2022-23లో ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా లీవ్స్ కు సంబంధించిన జీవో కూడా తొందరగానే అంటే అక్కడ రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున అజయ్ బాబు అన్న అధ్యక్షంగా అవి పోయి ఆఫీసులో ఇచ్చి వాళ్ళని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఆఫీసులో ఎంత నిర్లక్ష్యం జరుగుతుందో తెలుస్తోంది. ఇవన్నీ ఇక భవిష్యత్తులో అయినా ఇంత నిర్లక్ష్యత లేకోకుండా ఏవైనా ఇంప్లిమెంట్ వెంటనే చేస్తారని నమ్మకంతో మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకవేళ అలా జరగకుంటే మాత్రం ఆఫీసు కార్యాలయాన్ని మా నిరసన ద్వారా ముట్టడి చేసే కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.